మెకానికల్ టెక్నీషియన్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి స్వాగతం. మెకానికల్ టెక్నీషియన్ సెకండ్ ఇయర్లో 5 సబ్జెక్టులు ఉన్నాయి. 5 సబ్జెక్టులో ఒక సబ్జెక్టు లైట్ మోటార్ వెహికల్స్. ఈ లైట్ మోటార్ వెహికల్స్ సబ్జెక్టులో 8 చాప్టర్లు ఉన్నాయి. దాంట్లో మొదటి చాప్టర్ డిస్క్రిప్షన్ ఆఫ్ మోటార్ వెహికల్స్ చదువుకుంటున్నాం. ఈ ఫస్ట్ చాప్టర్లో పార్ట్ 1 ఇది. దీని తర్వాత పార్ట్ 2 కూడా ఉంది, అది మీరు ఫాలో అవుదురు కానీ. అయితే ఈ డిస్క్రిప్షన్ ఆఫ్ మోటార్ వెహికల్స్ అనేటువంటి ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకుంటామంటే, ముఖ్యంగా మోటార్ వెహికల్ అంటే ఏమిటి అని నేర్చుకుంటాం. తర్వాత మోటార్ వెహికల్ యొక్క క్లాసిఫికేషన్, మోటార్ వెహికల్ రకాలు మరియు వాటి యొక్క వర్గీకరణ గురించి నేర్చుకుంటాం. మోటార్ వెహికల్లో ఉండేటువంటి బేసిక్ అసెంబ్లీస్, ముఖ్యమైన భాగాల గురించి నేర్చుకుంటాం. తర్వాత ఈ ముఖ్యమైన భాగాలు ఏ పని చేస్తాయి అనేది చూస్తాం. ఈ ముఖ్యమైన భాగాలను ఏ ఏ పదార్థాలతో తయారు చేస్తారు అంటే, కొన్ని భాగాలను ఐరన్తో, స్టీల్తో, ఫైబర్తో, రబ్బర్తో, ఇట్లా రకరకాల పదార్థాలతో తయారు చేస్తారు. ఏ పదార్థాలతో తయారు చేస్తారో నేర్చుకుంటాం. తర్వాత మెకానికల్ వెహికల్ యొక్క లేఅవుట్ని కూడా చూస్తాం. లేఅవుట్ అంటే ఏమిటి అంటే, మనం నేర్చుకునేటువంటి ఈ భాగాలన్నింటినీ వెహికల్లో ఎక్కడెక్కడ బిగిస్తారు, ముందు, మధ్యలో, వెనుక, చక్రాలకు మధ్యలో, లేకపోతే వెహికల్ యొక్క లైట్స్ని ఆ బ్యాటరీకి ఎట్లా బిగిస్తారు, ఇవన్నీ కూడా లేఅవుట్ అనేటువంటి ఫిగర్లో తెలుస్తాయి. అయితే ఈ చాప్టర్లో మనము మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది మోటార్ వెహికల్ అంటే ఏమిటో చూద్దాం. ఇంధనమును దహించుట ద్వారా శక్తిని పొంది తనంతట తాను కదలగలిగిన స్వయంచోదిత యంత్రమునే మోటార్ వెహికల్ అంటారు. ఇంధనం అంటే తెలుసు, పెట్రోలు, డీజిల్, గ్యాస్, ఇటువంటివి వాటిని ఇంధనాలు అంటారు. ఈ ఇంధనాలను దహించటం అంటే కాల్చటం ద్వారా శక్తిని పొంది తనంతట తాను కదలగలిగేది అది ఏంటి? ఇంజన్. నిజానికి అంతే కదా, ఫస్ట్ ఇయర్లో మనం నేర్చుకున్నాం. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఇంధనాలను దహించడం ద్వారా శక్తిని పొందేది ఆ పరికరం పేరు ఇంజన్. దాని తర్వాత తనంతట తాను కదలగలిగిన స్వయంచోదిత యంత్రంనే మోటార్ వెహికల్ అంటారు. అటువంటి ఇంజన్ ఉపయోగించుకొని తనంతట తాను కదలగలుగుతుంది, తనంతట తాను ప్రయాణం చేస్తూ కావాల్సిన దిశలో చోదించబడుతుంది. ఇటువంటి దాన్ని మనం మోటార్ వెహికల్ అంటాం. మోటార్ వెహికల్నే మనం ఇంకొక మాటలో ఆటోమొబైల్ అని కూడా అంటాం. అయితే ఈ మోటార్ వెహికల్లో మెయిన్ పార్ట్స్ లేకపోతే మెయిన్ ఫీచర్స్ ఏమున్నాయో చూద్దాం. ఆటోమొబైల్లో ఉండేటువంటి ముఖ్యమైన భాగాలు ఇంజన్, క్లచ్ సిస్టమ్, తర్వాత గేర్ బాక్స్, చాసిస్, బ్రేకింగ్ సిస్టమ్, స్టీరింగ్ సిస్టమ్, కూలింగ్ సిస్టమ్, యాక్సిలరేటర్, హార్న్, వీల్స్, టైర్స్ అండ్ ట్యూబ్స్, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్, తర్వాత ఫ్యూయల్ ఇంజెక్టర్ అంటే డీజిల్ ఇంజన్లోనేమో ఫ్యూయల్ ఇంజెక్టర్ ఉంటుంది, కార్బొరేటర్, పెట్రోల్ ఇంజన్లో కార్బొరేటర్ ఉంటుంది. ఈ పరికరాలని ఒక్కసారి లైట్ వెర్షన్లో మనము ఇంట్రడక్షన్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇంజన్ మనకి ఏంటి తెలుసు? పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఫ్యూయల్స్ని మండించడం ద్వారా శక్తిని పొందేటువంటి ఆ పరికరం పేరే ఇంజన్. ఈ ఇంజన్ల గురించి మనం ఫస్ట్ ఇయర్లో చాలా వరకు నేర్చుకున్నాం. పెట్రోల్ ఇంజన్, డీజిల్ ఇంజన్, 2 స్ట్రోక్ ఇంజన్, 4 స్ట్రోక్ ఇంజన్, ఇట్లా ఈ పరికరాలని, ఈ ఇంజన్స్ అన్నిటిని గురించి కూడా మనం చూసాం. అటువంటి ఇంజన్ ఏమిటి, ఎట్లా ఉంటుంది అనేది కొంచెం నేర్చుకుంటాం. తర్వాత మనం క్లచ్ సిస్టమ్ గురించి నేర్చుకుంటాం. క్లచ్ అంటే ఏంటంటే ఇంజన్ని, గేర్ బాక్స్ని కలిపేది మరియు విడదీసేదే క్లచ్. కొన్ని సందర్భాల్లో ఇంజన్ నడుస్తూనే ఉండాలి, వెహికల్ యొక్క వీల్స్ తిరగకూడదు. అట్లాంటప్పుడు ఏం చేయాలి? బ్రేక్ వేసినప్పుడు ఇంజన్ నడుస్తూనే ఉండాలి, వెహికల్ యొక్క వీల్స్ తిరగకూడదు. ఏం చేయాలి? గేర్ మార్చేటప్పుడు కూడా ఇంజన్కి గేర్ బాక్స్కి మధ్య సంబంధం తెగిపోవాలి. అప్పుడు క్లచ్ అనేది ముఖ్యమైన భాగం అవుతుంది. ఇక్కడ చూడండి, అగో క్లచ్, పొరసందు అంటాం. అత్యంత తక్కువ దూరంతో మనకి ఇంజన్ని, గేర్ బాక్స్ని కలిపేది, విడదీసేదే ఈ క్లచ్. తర్వాత చాసిస్ని తెలుగులో చట్రం అంటాం. సి ఆకారం కలిగిన లేకపోతే 4 పలకలుగా ఉన్నటువంటి దీర్ఘ ఘనము ఆకారంగా ఉండేటువంటి బోలుగా
ఉండే 2 పరికరాలతో తయారు చేయబడుతుంది. 2 కడ్డీలు లాంటి పరికరాలతో. దాన్ని నిజానికి మనిషి శరీరంలో ఉన్నటువంటి అస్థిపంజరాన్ని మనం చాసిస్ అనుకోవచ్చు. వెహికల్ యొక్క చాసిస్ అనుకోవచ్చు. ఈ చాసిస్‌కే మనం వివిధ భాగాల్ని బిగిస్తాం. తర్వాత వీల్స్. మరి వెహికల్‌కి వీల్స్ ఎంత ప్రధానమో మీకు తెలుసు. ఇంజిన్ శక్తిని పుంజుకున్న తర్వాత అది చేసేటువంటి చివరి పని వీల్స్‌ని తిప్పటమే. వీల్స్ ఎన్ని రకాలు ఏంటి అనేది చూస్తాం. మనము ఈ వీల్స్‌లో రకాలు చూసిన తర్వాత టైర్స్ గురించి నేర్చుకుంటాం. రబ్బర్ టైర్ల గురించి, టైర్లలో వచ్చినటువంటి కొత్త కొత్త డెవలప్మెంట్స్ గురించి, అడ్వాన్స్ డెవలప్మెంట్ గురించి కూడా నేర్చుకుంటాం. తర్వాత ట్యూబ్స్ గురించి. ట్యూబ్స్ ఈ రోజుల్లో వచ్చేటువంటి టైర్లలో చూసారా, విడి భాగాలు కనపడుతున్నాయి మనకి పొరలు పొరలుగా. ఈ విడిభాగాలతోనే పాటుగా ట్యూబ్స్లో రకాలు చూస్తాం. ఆ ట్యూబ్స్లో ట్యూబ్లెస్ టైర్స్ అని వచ్చినాయి. ఆ ట్యూబ్లెస్ టైర్స్ ఎందుకు వచ్చినాయి, దాంతో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, లాభాలు ఏంటి, అవన్నీ కూడా మనం ఆ చాప్టర్లో వీల్స్, టైర్స్ అండ్ ట్యూబ్స్లో నేర్చుకుంటాం. తర్వాత ఒక చాప్టర్ ఉంది, అది స్టీరింగ్ సిస్టమ్. వెహికల్ ఏ దిశలో పోవాలో నిర్ణయించేదే స్టీరింగ్. మరియు వెహికల్ యొక్క కంట్రోలింగ్ సిస్టమ్స్, బ్రేక్ సిస్టమ్ అండ్ స్టీరింగ్ సిస్టమ్, కంట్రోలింగ్ సిస్టమ్స్ అంటాం. ఈ స్టీరింగ్ సిస్టంలో వచ్చేటువంటి మాన్యువల్ స్టీరింగ్, పాతకాలంలో ఉన్నటువంటి మాన్యువల్ స్టీరింగ్, ప్రస్తుత కాలంలో వాడేటువంటి ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ గురించి కూడా మనము స్టీరింగ్ సిస్టంలో నేర్చుకుంటాం. తర్వాత గేర్ బాక్స్ అనేటువంటిది ఒక ముఖ్యమైన చాప్టర్. ఏమిటి ఈ గేర్ బాక్స్ అంటే, వెహికల్ స్టాండ్ స్టిల్ అంటే నిలబడి ఉన్న స్థితిలో ముందుకు వెళ్ళటానికి ఎక్కువ శక్తిని వాడుకుంటుంది. అప్పుడు ఇంజన్ బయటికి ఇచ్చేటువంటి శక్తిలో మార్పు ఉండదు, కానీ వీల్స్కి వెళ్ళే శక్తి అంటే టార్క్లో మార్పు ఉంటుంది. ఆ మార్చేదే ఈ గేర్ బాక్స్. ఈ గేర్ బాక్స్ అంటే ఏం లేదు, ఇది అనేక పళ్ళ చక్రముల సముదాయం. ఈ పళ్ళ చక్రముల సముదాయంతో వెహికల్ యొక్క వేగాన్ని అంటే టార్క్ని పెంచడం, తగ్గించడం, తర్వాత వెహికల్ వెనక్కి వెళ్ళాలన్నా ముందుకు వెళ్ళాలన్నా ఈ గేర్ బాక్స్ అవసరం ఉంటుంది. ఇంజన్ ముందుకు నడుస్తూనే ఉంటుంది, వెహికల్ వెనక్కి వెళ్ళాలంటే గేర్ బాక్స్ అవసరం. ఈ గేర్ సిస్టమ్స్ ఎట్లా పనిచేస్తాయో గేర్ బాక్స్ అనేటువంటి చాప్టర్లో చూస్తాం. ఈ ట్రాన్స్మిషన్ అనే చాప్టర్లో చివరి పార్ట్ గేర్ బాక్స్ అవుతుంది. తర్వాత బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. వెహికల్ యొక్క కంట్రోల్స్లో స్టీరింగ్ తర్వాత వచ్చేది బ్రేకింగ్. ఈ బ్రేకింగ్ ఏమిటి అంటే, వెహికల్ని ఏ సమయంలో ఎక్కడ ఆపాలో డిసైడ్ చేసేదే ఈ బ్రేక్స్. ఈ బ్రేక్స్ కంట్రోలింగ్ సిస్టంలో అతి ముఖ్యమైనవి. ఇప్పుడు హైడ్రాలిక్స్ బ్రేక్స్, న్యూమాటిక్ బ్రేక్స్, ఈ బ్రేక్స్ గురించి మనం ఈ చాప్టర్లో చూస్తాం. అయితే మీరు నేర్చుకోవాల్సిన ఏంటంటే యాక్సలరేటర్, బ్రేక్ అండ్ క్లచ్. ఇటు చివర సన్నగా పొడుగ్గా ఉన్నది చూసారా నల్లగా, అది యాక్సలరేటర్. మధ్యలో ఉన్నది బ్రేక్, ఇటు చివర ఉన్నది క్లచ్. ఈ 3 పార్ట్స్ని మనము ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఏబిసి అనే ఒక చిన్న అబ్రివేషన్తో గుర్తుపెట్టుకోవాలి. యాక్సలరేటర్, బ్రేక్ అండ్ క్లచ్. తర్వాత మనం నేర్చుకునేది వైపర్స్ గురించి చూస్తాం. అంటే విండ్ షీల్డ్, అద్దాన్ని తుడిచేవే ఈ వైపర్స్, అంతకంటే ప్రత్యేకత ఏం లేదు. ఈ చిన్న మోటార్తో పనిచేస్తూ ఉంటాయి. ఈ వైపర్స్ గురించి కూడా చూస్తాం. తర్వాత హార్న్ గురించి చూస్తాం. హార్న్ అంటే పాతకాలంలో ఉండేటువంటి మాన్యువల్ హార్న్, లేకపోతే కన్వెన్షనల్ హార్న్, ప్రస్తుతం వాడేటువంటి ఎలక్ట్రానిక్ హార్న్ గురించి కూడా కొద్దిగా నేర్చుకుంటాం. తర్వాత కూలింగ్ సిస్టమ్ అనే ఒక పెద్ద చాప్టర్ ఉంది. ఈ కూలింగ్ సిస్టంలో ఇంజన్ అధిక వేడిని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే అది పెట్రోల్, డీజిల్ లాంటి ఫ్యూయల్స్ని మండిస్తుంది కాబట్టి. ఈ కూలింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే కావలసినంతగా ఇంజన్ని వేడిని తగ్గిస్తుంది. ఈ కూలింగ్ సిస్టంలో ఒకప్పుడు నీళ్లు పోసేవాళ్ళు, ఇప్పుడు కూలాంట్ అనేటువంటి పదార్థాన్ని పోస్తున్నారు. ఈ డెవలప్మెంట్ మొత్తం కూడా మనం కూలింగ్ సిస్టంలో చూస్తాం. తర్వాత లూబ్రికేషన్ సిస్టమ్. లూబ్రికేషన్ అంటే ఎందుకు అంటే, ఇంజన్ అనేక విడిభాగాల సముదాయం ఒకదాన్నొకటి రాసుకుంటూ ముందుకు వెళ్తుంటుంది, ఘర్షణ పొందుతుంటుంది. ఘర్షణ తగ్గించడానికి లూబ్రికేషన్ సిస్టమ్ అవసరం. ఈ లూబ్రికేషన్ సిస్టంలో అనేక రకములైనటువంటి లూబ్రికేటింగ్ ఆయిల్స్ని వాడతాం. ఎందుకు వాడతాం, ఎట్లా వాడతాం అనేది ఈ లూబ్రికేషన్ సిస్టంలో చూస్తాం. తర్వాత ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ గురించి నేర్చుకుంటాం. ఎయిర్ కండిషనింగ్ అంటే ఏమిటి అంటే, ఆటోమొబైల్ యొక్క క్యాబిన్ని కావలసిన టెంపరేచర్తో ఉంచేదే ఈ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్. ఒకప్పుడు ఎయిర్ కండిషనింగ్ అనేది ఒక లగ్జరీ ఐటెం, కానీ ఇప్పుడు మాత్రం అది చాలా అవసరమైన ఐటెం. కారణం ఏంటి అంటే, వెహికల్ యొక్క అద్దాలని తెరచి ఉంచితే ఆ వేగంకి ముందుగా వెళ్తున్నప్పుడు వెహికల్ ఏ చిన్న రాయి లోపలికి వస్తే లోపల ఉన్నటువంటి వ్యక్తులకు ప్రమాదం. అంతేకాకుండా అద్దాలని ఓపెన్ చేసి ముందుకు వెళ్తున్నప్పుడు అత్యధిక వేగంతో పోతున్నప్పుడు ఘర్షణ వలన వెహికల్
కావాల్సినంతగా దక్షతనివ్వలేదు, కావాల్సినంత శక్తిని ఇవ్వలేదు. కాబట్టి ఈ రోజుల్లో ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ చాలా ముఖ్యమైనటువంటి ఒక సిస్టమ్. ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ గురించి కూడా కొంత నేర్చుకుంటాం. తర్వాత కార్బొరేటర్ గురించి నేర్చుకుంటాం. కార్బొరేటర్ అనేది ఏంటి అంటే పెట్రోల్ ఇంజన్లో పెట్రోల్ను మరియు గాలిని కావాల్సినంతగా కలిపి ఇంజన్లో ప్రవేశపెట్టేది కార్బొరేటర్. మనం కార్బొరేటర్ అనేటువంటి చాప్టర్లో 3 రకాల కార్బొరేటర్స్ గురించి నేర్చుకుంటాం. తర్వాత ఫ్యూయల్ ఇంజెక్టర్ అనేటువంటి ఆ టాపిక్ ఉంటుంది. ఫ్యూయల్ ఇంజెక్టర్ అంటే ఏంటి అంటే డీజిల్ ఆయిల్ని ఇంజన్లోకి కావాల్సినంత ప్రెషర్తో చిమ్మేదే ఫ్యూయల్ ఇంజెక్టర్. ఈ ఫ్యూయల్ ఇంజెక్టర్ చాలా ఇంపార్టెంట్ పార్ట్స్లో ఒకటి. ఈ ఫ్యూయల్ ఇంజెక్టర్ గురించి కూడా నేర్చుకుంటాం. మనం ఇప్పటిదాకా చాలా పార్ట్స్ గురించి చూసాం. ఒకసారి మీరంతా ఈ లిస్ట్ రాసుకోండి, మంచిగా ఒక పేపర్ మీద రాసుకొని నోటికి అలవాటు అయ్యేటట్టుగా పెద్దగా చదవండి. మీకు నోటికి అలవాటు అయిన తర్వాత వీటి గురించి నేర్చుకోవటం తేలికవుతుంది. తర్వాత పార్ట్ 2లో కలుద్దాం. ఆ పార్ట్ 2లో మరింత సమాచారాన్ని మనం నేర్చుకున్న తర్వాత ఎగ్జామ్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయో చూద్దురు కానీ. This lesson is prepared by Durga Prasad Jilugula, BTech Mechanical, JLN Mechanical Technician Vocational Course, Government Junior College, కారేపల్లి. రెండవ పార్ట్ 2ని మరలా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.